వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ రిచ్ కాల్షియం ఫుడ్ అండి, కోడికాళ్ళ చారు. మనకి కోడికాళ్ళు బయట చికెన్ కొట్లో దొరుకుతుంది. మనం చికెన్ షాప్లో కోడికాళ్ళు కాల్చిమంటే వారే కాల్చిస్తారండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను, అందుకే మీకోసం. ఇదిగోండి, దాని గోరులన్నీ తీసేయాలి. ఈ విధంగా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇదిగోండి, అలాంటి చిన్న చిన్నవి ఉంటే కాల్చినవి వాళ్ళు తీసేస్తారు. కొంచెం రాని ఉంటే మనం తీసేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. అదిగోండి, అది అక్కడ బాగా క్లీన్గా ఉండాలి. చూడండి, ఇది చాలా క్లీన్గా ఉంది. లేదంటే మనం దాన్ని తీసేయచ్చు. ఇది ఏ విధంగా చిన్న చిన్నవి మనం తీసుకోవాలి. వాళ్ళు కాల్చి ఇచ్చినా కూడా మరి ఇలా మనం చేసుకొని క్లీన్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేయకుండా అయిపోతే దాని లోపలది మనకి సూప్ దిగదు. కొంతమంది అయితే వేడి నీళ్ళలో చేస్తారండి, అంత టేస్ట్ ఉండదు. మాకు కాల్చింది అలవాటు, అందుకోసం మేము ఇలా. ఫస్ట్లో మేము కూడా కోడికాళ్ళు తినేవాళ్ళం కాదు. కోడికాళ్ళ వల్ల ఉపయోగాలు తెలిసినాక మేము తింటున్నాం. ఏంటంటే చలికాలంలో కోడికాళ్ళు తింటే మనకి జలుబు దగ్గులు చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. తరచుగా చెయ్యదు కూడా. మళ్ళీ కోడికాళ్ళు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో రావు. అది చూసారా, ఆ విధంగా ఉన్నా కూడా మనం దాన్ని కట్ చేసేయాలి. ఆ విధంగా వేసుకోకూడదు. శుభ్రంగా నీట్గా ఇలా కోసేసుకోవాలి. కోడికాళ్ళు తినటం వల్ల మన స్కిన్ బాగుంటుందంట. మళ్ళీ మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి, దానివల్ల ఉపయోగాలు. ఎవరన్నా మన ఇంట్లో నీరసంగా కొంచెం ఎప్పుడు చూసినా బలహీనంగా కనపడే వాళ్ళకి వారానికి ఒకసారి పెడితే తొందరగా కోలుకుంటారండి. కోడికాళ్ళలో అంత ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ 30 రూపాయలకే వచ్చినాయి. ఇప్పుడు తలకాయ కాళ్ళు కూడా వాడవచ్చు. కానీ చూసారా, కొంచెం నూనె వేసుకొని ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కోడికాళ్ళు అంటే కొంతమంది అబ్బా అంటారు, కొంతమంది దానికి తినేవాళ్ళు ఉన్నారు, కానీ కొంత తినరు. కానీ అందరూ తినాలి. మనము ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను, చూడండి. ఆయన క్లీన్ చేసుకున్నాక కొంచెం బాగా చూసారా, మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అంత క్లీన్ అయినట్టు కనబడినా నీళ్ళల్లో తడవగానే చూసారా కొంచెం దాంది అది అలాంటివి ఉంటే తీసేసుకోండి మీరు కూడా. ఇవన్నీ షాప్ వాళ్ళు చేయరు, మామూలుగా చేసిస్తారు అంతే, మనం చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా నేను. మీరు కూడా ఇలా చేసుకోండి. మనము అందరం అలాగే తయారయ్యండి. ఇప్పుడున్న వాళ్ళం అందరం బియ్యం ఏమో పాలిష్ కావాలి, తౌడంతా తీసి గేదెలకు వేసేస్తాం. గేదెలకి ఈ గేదెకు పాలు లేవని ఎవరన్నా అంటారా? మనుషులకు మాత్రం పాలు ఉండట్లేదు. చిన్నపిల్లలకి బాలింతలకి పాలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మనం చికెన్ తింటాము, కాళ్ళు పడేసేస్తాము. తౌడు తాగమని చెప్తున్నారండి ఇప్పుడు. అలాగే కోడికాళ్ళు కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం కోడికాళ్ళు వేసేసుకోవాలి. అల్లం కూడా వేగిన తర్వాత, నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మనం బియ్యంలో తౌడు ఎలా తీసేస్తున్నామో అలాగే చికెన్లో కాళ్ళను కూడా తీసేస్తున్నాం. మన పెద్దవాళ్ళని కనుక్కోండి ఒకసారి, కోడికాళ్ళ ఉపయోగాలు చెప్తారు. అది చాలా హెల్త్కి మంచిదంట. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అబ్బా కోడికాళ్ళ అని అనుకోమాకండి. పసుపు వేసుకుంటున్నాను, ఉప్పు సరిపడా వేసుకోండి. అదిగోండి, బాగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మనం చెయ్యాలండి. వాళ్ళున్నంత ఆరోగ్యంగా మనం లేము ఇప్పుడు. ఇలాంటి సింపుల్గా మనం చేయట్లేదు. దీనిలో టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మనం కలిపేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు ఉంటే టమాటాలు మగ్గిపోతాయి. మీరు ఎలాగైతే ఏటకాళ్ళు తీసుకొచ్చుకుంటారో మేక కాళ్ళు,
ఆ విధంగానే కోడికాళ్ళు కూడా అండి. మగ్గిపోయినాయి టమాటాలు. దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ముందుగానే పచ్చిమిరపకాయలు వేసేసుకోకూడదండి, మరి దానిలో కలిసిపోతాయి. ఇంకా నేను ఏ కూరలోనైనా ముందుగానే వేయకుండా ట్రై చేస్తాను, మధ్యలో వేస్తాను. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లో మనం కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మనకి చారులాగా పెట్టుకోవాలి. కోడికాళ్ళ చారా అంటారు. ఒకసారి తిని చూడండి. మోకాలు నొప్పులు, వెనునొప్పి ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారన్నా తిని చూడండి. మీకు నెలలోనే తెలిసిపోతుంది. చాలా మంచి ఆహారమేనండి ఇది. ఏమి దీంట్లో అనుకోవడానికి లేదు. మూత పెట్టుకుంటున్నాను. అలా ఒక 10 నిమిషాలు అయినాక చూడండి. బాగా మరగాలి. దాంట్లో గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండి, కరివేపాకు అన్నాను. ఇదిగోండి, మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి రిచ్ కాల్షియం ఫుడ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.